ఒకే ఒక వ్యక్తి మంత్రి నారా లోకేష్ను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ నారా లోకేష్ను సైతం ప్రశ్నిస్తూ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వరుసగా పోస్టులపైన పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా టీడీపీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ తమ్ముళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఇంతకీ లోకేష్ను కలిసిన ఆ వ్యక్తి ఎవరు? దీనిపై సొంత పార్టీలోనే అంత రచ్చ ఎందుకు జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రముఖ ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దావోస్లో జరిగిన పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా సిస్కో సంస్థ ప్రతినిధులు అమరావతికి వచ్చి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు ఐటీ రంగంలో నైపుణ్యం పెంపుపై సిస్కో ట్రైనింగ్ ఇవ్వనుంది. అందులో భాగంగానే సిస్కో సంస్థ ప్రతినిధులు డైడ్రిచ్, హరీష్ కృష్ణన్, వినోద్ కర్మపోయిల్, అమిత్ బాల్, ఈశ్వందర్, డెబ్రాడ్ డై, ఇప్పాల రవీందర్ రెడ్లు మంత్రి నారా లోకేష్ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి ఒప్పందాలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్న అనూహ్యంగా సిస్కో సంస్థ ప్రతినిధులను ఇప్పాల రవీంద్రరెడ్డి ప్రత్యక్షమవ్వడం, అందున నారా లోకేష్తో భేటీ అయ్యి ఒప్పందంలో కీలకంగా వ్యవహరించడం తెలుగుదేశం శ్రేణులకు అస్సలు రుచించడం లేదు. ఇప్పాల రవీంద్రారెడ్డి గతంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా టీడీపీని విపరీతంగా టార్గెట్ చేశాడు. అలాంటి రవీంద్రారెడ్డి సిస్కో ఒప్పందం సందర్భంగా కీలకంగా వ్యవహరించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రవీంద్ర ఇప్పాల ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తి. వైసీపీలో అధికారిక పదవుల్లో లేకపోయినా 2014-19 మధ్య కాలంలో టీడీపీని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి వైసీపీకి కరుడుగట్టిన అభిమానిగా ఫోకస్ అయ్యాడు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసుల్లోనూ ఇరుక్కున్నాడు. ఆ కేసుల్లో రవీంద్ర అరెస్ట్ అయినప్పుడు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. మొదటిసారి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ కుటుంబ సభ్యులను సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శించడంతో పాటు వంగలపూడి అనితపై సైతం రవీంద్రారెడ్డి అనుచిత పోస్టులు పెట్టారు. అనిత కంప్లైంట్ మేరకు రవీంద్రపై అప్పట్లో వరుసగా కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఆ అనుచిత పోస్టులను అధికారంలో ఉన్న టీడీపీ సీరియస్గా తీసుకుని దూకుడుగా వ్యవహరించడంతో వైసీపీ సైతం రవీంద్రను దూరంగా ఉంచింది. రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో చేసిన రచ్చతో 2019 ఎన్నికలకు ముందు అతనితో పార్టీకి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన సైతం విడుదల చేశారంటే రవీంద్ర పోస్టులు ఏ రేంజ్లో దుమారం చేశాయో అర్థం చేసుకోవచ్చు. వైసీపీలో అధికారికంగా రవీంద్రారెడ్డికి ఏ పదవులు లేవని సజ్జల అప్పట్లో బహిరంగ ప్రకటన చేయడంతో నాటి నుంచి నేటి వరకు ఇప్పాల రవీంద్ర వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. అయితే టీడీపీ నేతలు ఇప్పటికీ అతని వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. వెనకా ముందు చూసుకోకుండా రవీంద్ర సిస్కో ప్రతినిధులతో కలిసి ఎలా వచ్చారని, వచ్చినా లోకేష్ అనుమతించడం ఏంటని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ఇతర దేశాల్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల విస్తరణలో కీలకంగా ఉన్న రవీంద్రారెడ్డి ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నా లేకున్నా నాటి దుష్పరిణామాలు తమకు ఇప్పటికీ గుర్తున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రవీంద్రారెడ్డి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా భగ్గుమానడంతో టీడీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారట. లోకేష్ ఆదేశాలతో ఓఎస్డీ సిస్కోకు ఘాటుగా లేఖ రాశారట. సోషల్ మీడియాలో ఇప్పాల రవీందర్రెడ్డి తమ పార్టీ నాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టులను గురించి ప్రస్తావిస్తూనే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టుల వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారని సూచించారట. అలాగే తాజా ఒప్పందం సందర్భంగా హాజరైన బృందం జాబితాలో ఇప్పాల రవీంద్ర పేరును ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. తాను రాసిన మెయిల్పై వెంటనే రెస్పాండ్ అయ్యి రిప్లై ఇవ్వాలని లోకేష్ పేషి కోరిందట. ఇదిలా ఉంటే తాను వైసీపీకి చాలా కాలంగా దూరంగా ఉన్నానంటున్న రవీంద్రారెడ్డి సిస్కో సంస్థ ఉద్యోగిగా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు, ఒప్పందాల అంశాన్ని పర్యవేక్షించడం తన పనని చెప్తున్నారు. అందుకే లోకేష్తో భేటీకి హాజరయ్యారని, తెలంగాణ ప్రభుత్వంతో కూడా భేటీ అవుతున్నట్లు తెలిపారు. మొత్తానికి లోకేష్తో ఇప్పాల రవీంద్రారెడ్డి భేటీ పెద్ద దుమారమే రేపింది. మరి చూడాలి అతని విషయంలో సిస్కో రియాక్షన్ ఎలా ఉంటుందో, దానిపై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో.